హలో వెల్కమ్ టు రమ్య లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి అండి. ఈ సొరకాయ పచ్చడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, టిఫిన్స్లో కూడా బాగుంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక మీడియం సైజు లేత సొరకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని, జీలకర్ర కొంచెం వేగాక గరిటెతో కలుపుకొని దాంట్లో ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ఆ ఆయిల్లో వేసుకున్న. ఆ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నిటిని దాంట్లో వేసుకొని దాంతోపాటు కొంచెం కొత్తిమీర వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ సొరకాయ ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఒక 10-20 మినిట్స్ తర్వాత సొరకాయ ముక్కలు ఆయిల్లో ఇలా ఫ్రై అయ్యి ఇప్పుడు వీటిని మిక్సీ కప్లోకి తీసుకుంటున్నా. ఇవి చల్లార్చాలి. మిక్సీ కప్లో తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి. ఒకసారి గరిటెతో కలుపుకొని దాంట్లో ఇదిగో కొంచెం చింతపండు వేసుకుంటున్నా. చింతపండు టమాటా వేసుకున్నప్పుడు ఎందుకు అంటే చింతపండు పులుపు డిఫరెంట్గా ఉంటుంది, టమాటా పులుపు డిఫరెంట్గా ఉంటుంది. ఈ పచ్చడి రైస్లో కలుపుకుంటాం కాబట్టి చింతపండు వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి టమాటా కూడా ఫ్రై అయింది. ఈ టమాటాని అదే మిక్సీ కప్లోకి తీసుకొని ఈ రెండింటిని మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకొని ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేడయ్యాక పోపులు వేసుకుంటున్నా. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి ఒకసారి గరిటెతో కలుపుకొని దాంట్లో వెల్లుల్లి, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నా. పోపులు ఆప్షనల్ అండి. పోపులు వేసుకుంటే రైస్లో మనం కలుపుకొని తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆ తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ గ్యాస్ పైన ఉంచాలి. అంతే, అయిపోయిందండి పచ్చడి. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.